హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యాపీ న్యూ ఇయర్. చాలా లేటే చెప్పాను కానీ హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత నేను ఎక్కువ వీడియో చేయాలి. ఇప్పుడు కనుక మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. మొబైల్ నెంబర్ గురించి నేను ఎన్నోసారి చెప్పాను కానీ జనాలకి కన్ఫ్యూజన్ ఉన్నది. ఇవాళ మీకు నేను చెప్తాకి ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి టోటల్ నెంబర్ తీసుకోవాలి, లాస్ట్ నెంబర్ ఎలా ఉండాలి, టోటల్ నెంబర్ ఎలా ఉండాలి, అది మనం ఇలా బోర్డు మీద పోయి చూస్తాం. ఎప్పుడు కూడా ఒకటో తేదీకి ఎవరైనా పుట్టారనుకోండి, ఒకటో తేదీలో పుట్టారు, 1, 10, 19, 28 ఇవి టోటల్ చేస్తే 1 వస్తుంది. ఈ ఒకటో తేదీలో పుట్టిన వ్యక్తికి బెస్ట్ లక్కీ టోటల్ నెంబర్ కావాలి జనాలకు, లాస్ట్ నెంబర్ కావాలి. ఆ విషయంలో నేను మీకు చెప్తాను. లాస్ట్ నెంబర్ వీళ్ళకు 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, వీళ్ళకు కుదిరితే 7 కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ నెంబర్. ఫోన్కి లాస్ట్ నెంబర్లా ఈ 4 నెంబర్ ఉండొచ్చు. టోటల్ చేస్తే వాళ్ళకి రావాల్సింది టోటల్ నెంబర్ 37. ఫస్ట్ 32 తీసుకోవచ్చు, 37 తీసుకోవచ్చు, టోటల్లో 41 కూడా తీసుకోవచ్చు. టోటల్ ఉన్నప్పుడు 41. దాని తర్వాత 50 నెంబర్, దాని తర్వాత 55 నెంబర్, ఓకే. ఈ నెంబర్లోనే వాళ్ళు ఒకటో తేదీలో పుట్టిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ నెంబర్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ నెంబర్ 1 నెంబర్, 3 నెంబర్, 5 నెంబర్, 7 ఉండొచ్చు. 32, 37, 41, 50, 55. ఈ 41 నెంబర్ కూడా అవాయిడ్ చేసినా పర్వాలేదు, అంత మంచిది ఏం కాదు. దీన్ని కూడా అవాయిడ్ చేయండి. 32, 37, 50 అండ్ 55 మధ్యలో ఉండొచ్చు 41, కానీ ఇట్లా పక్కనంత ఉంటే అంత బాగుండదులేండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ నెంబర్ మీరు పెట్టుకోవచ్చు. ఒకటో తేదీలో పుట్టిన వ్యక్తి ఈ నెంబర్ తీసుకుంటే బాగుండదు. టోటల్ 50, 55. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా, మీకు గుర్తుంచుకోండి. అందరు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకుంటే మాత్రం మీరు లాస్ట్ నెంబర్ 5 అండ్ టోటల్ 50 ఇదే మీకు ఆప్షన్. ఎవరి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదో, వాళ్ళు ఏ ఫీల్డ్ ఉన్నా పర్వాలేదు, ఈ నెంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళు ఛాయా రంగంలో పనిచేస్తారనుకోండి, మూవీకి సంబంధించింది, వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ వాళ్ళు మూవీకి సంబంధించిన పని చేస్తే అప్పుడు వాళ్ళు ఈ నెంబర్ తీసుకోవచ్చు. ఈ రెండే సెక్షన్. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి 5/50, కానీ అన్ని సినిమా రంగంలో పనిచేస్తాను అనుకోండి, వాళ్ళు 6/60 తీసుకోవచ్చు. ఇంకా 51 తీసుకోవచ్చు. 42 కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఎవరు 6వ తేదీలో సినిమా రంగంలో పనిచేసిన వ్యక్తుల వరకే నేను చెప్తాను ఈ నెంబర్స్ ఓన్లీ. సినిమా రంగంలో పనిచేసే వరకు ఈ రంగంలో తీసుకోవచ్చు. మిగతా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీరు చాలా కన్ఫ్యూజన్ అయిపోయారనుకుంటే మాత్రం దయచేసి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేని టైంలో మీకు లాస్ట్ నెంబర్ 5 అండ్ టోటల్ 50 ఇది అందరికీ పనిచేస్తుంది. అది అందరికీ పనిచేస్తుంది. దీనిలో ఎలాంటి నెగిటివ్ లేదు. ఇది ఎక్సలెంట్ నెంబర్ అంటుంది. దీన్ని ఎక్సలెంట్ సూపర్ డూపర్ నెంబర్ 50. ఎందుకంటే బుధుడు ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇటు 4, ఇటు 4. ఇవంతా దేవత అంటే దేవుళ్ళకి సంబంధించిన 1, 2, 3, 4 అంటే 4 రావు కానీ ఈ 1, 2, 3, 4 అండ్ 6, 7, 8, 9 ఈ నాలుగుకి కంపల్సరీ 5 నెంబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ 5 నెంబర్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా 365 డేస్ ఈ 5 నెంబర్కి ఇంపార్టెన్స్. మనకు 365 డేస్, మనకు ఒక ఇయర్లో ఉన్న 365 డేస్ని మీరు టోటల్ చేస్తే నెంబర్ 14 వస్తుంది. మళ్ళీ దాన్ని టోటల్ చేస్తే 5 వస్తుంది. చేతి నోపాస్ 5.
అంటే 5 నెంబర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 5 నెంబర్ ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఫోన్ నెంబర్లో 5 నెంబర్ టోటల్ పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా పెట్టుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు కూడా 5 to 50 పెట్టుకోవచ్చు. ఎవరిని ఏం అడిగే అవసరం లేదు. మీకు మొబైల్ నెంబర్ 5 and 50 దొరికితే దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మొబైల్ నెంబర్ 5 to 50 దొరికినాక మ్యాక్సిమం ట్రై చేయండి ఈ నెంబర్ గురించి. అంటే మ్యాక్సిమం ఇది ఉండాలి. ఆల్రెడీ ధనం ఉన్నదనుకోండి, మీతో చాలా బెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఓ సామాన్య వ్యక్తి ఉన్నాడు, డబ్బులే కావాలి, బాగా కష్టపడుతున్నట్టు ఇలాంటి ఒక 2 నెంబర్ అన్న, ఈ ఒక పేరన్నా, ఈ ఒక పేరన్నా, ఇది ఒక పేరన్నా, ఇది ఒక పేరన్నా మన ఫోన్ నెంబర్లో ఉంటే వాళ్ళ చాలా బేదోడు, పైసలు లేరు, వాళ్ళ దగ్గర పైసలే ఇంపార్టెంట్ అనుకుంటే ఈ 2 నెంబర్లన్నా దీనిలోకి వెళ్ళి ఏదో ఒక నెంబర్ ఉంటే చాలు. ఈ ఒక పేరు, ఈ ఒక పేరు, ఈ ఒక పేరు, ఈ ఒక పేరు, ఇది ధనంని అట్రాక్షన్ చేసే నెంబర్. మీరు ఎక్కించిన ధనం తీసుకొచ్చి ఇచ్చే నెంబర్ ఇది అండి. జనాలు నన్ను చాలామంది అడుగుతారు, సార్ 46 నెంబర్ గురించి అడుగుతారు. 46 నెంబర్ నాకు ఏమైనా పర్సనల్లీ శత్రుత్వం కాదు ఈ నెంబర్తో. 46 నెంబర్ ఇస్ ద వెరీ డేంజరస్ నెంబర్. ఒక సామాన్య వ్యక్తి అజానేత, అబద్ధలాడ, సామాన్య వ్యక్తి ఇలాంటి నెంబర్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది కుటుంబంతో బతికిన వ్యక్తి, ఫ్యామిలీతో బతికిన వ్యక్తి, ఒక మంచి హస్బెండ్ కావాలనుకున్న వ్యక్తి, ఒక మంచి వైఫ్ కావాలనుకున్న వ్యక్తి, ఒక మంచి కొడుకు కావాలనుకున్న వ్యక్తి, ఒక మంచి బిడ్డ కావాలన్న వ్యక్తి ఈ నెంబర్ వాడకూడదు సార్. ఎందుకంటే ఇప్పటికీ నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు, సార్ కొంతమందికి స్కిన్ డిఫాల్ట్ వచ్చింది, స్కిన్ ప్రాబ్లం వచ్చింది, కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అదే దీనిలోకి 2 నెగిటివ్లు కూడా ఒకవేళ అయినాయి అనుకోండి, మనం దాన్ని భరించలేమండి. ఎందుకు మనకు రిస్క్? ఈ 46 నెంబర్ అయితే డబ్బులు అయితే ఇయ్యదండి, దీనివల్ల ధనం అయితే రాదు, దీనివల్ల ధనం రాదండి. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చెప్పిన ఏకైక వ్యక్తి నేను, భారతదేశంలో కూడా ఇప్పటిదాకా ఎవరు చెప్పలే, నేను చెప్పిందే ఇది. మీకు డబ్బులు కావాలంటే ఈ 1 2 3 4 5 ఈ నంబర్లే మీకు డబ్బులు ఇస్తే కానీ ఈ నంబర్ అన్నది డబ్బులు ఇవ్వదు. ఇది డబ్బులు పోగొడుతుంది. దీనివల్ల నష్టం జరగచ్చు కానీ దీనివల్ల ఎప్పుడు మీకు నష్టం జరగదు. ఇది లాభం పొందడానికే ఈ భూమండల్లో ఏదున్నా ఇది పైసల్ అట్రాక్షన్ నంబర్ 13, 31, 92, 29 and 12 ఈ 5 పేర్లే మీకు డబ్బులు ఇస్తాయి. ఇది మాత్రం మీకు చాలా నష్టం అవుతుంది. జాగ్రత్తగా కొనుక్కోండి. 10,000, 18,000, 20,000 కొన్నాక తర్వాత మీరు ఏమంటారు తెలుసా, నాకు అందరి మీద నమ్మకం పోయింది సార్, నేను మునిగిపోయినా సార్, నాకు 46 నెంబర్ పనిచేస్తలేదు సార్, నాకు స్కిన్కి ప్రాబ్లం వచ్చింది సార్, ఇలా చెప్తాను జనాలు. కానీ అప్పుడు దాకా 20,000 పట్టుకుని ఒకడు పారిపోయాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఎవరిని నమ్మలేరు. ఎందుకంటే ఛాయ్ తాగుకుంటా మనం ఒక నోరు కాలింది అనుకోండి, రేపు మజ్జిగ కూడా ఊది తాగే పరిస్థితి అవుతుంది, నాలుగే కాలితే. కనుకనే ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం, న్యూమరాలజీ మీద మనకు నమ్మకం. న్యూమరాలజీతో మనకు ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి. మెయిన్ అంటే మన నేమ్ బాగుండాలి సార్, మన పేరు బాగుండాలి, మన ఫోన్ నంబర్ బాగుండాలి, మన మ్యారేజ్ డేట్ బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడే మనకేందంటే మనం దేనికన్నా అర్హత. మీరు ఇంకా టైంపాస్ చేసుకుంటా మీ పిల్లల పేరు బాగున్నదా లేదా అని ఆలోచించుకుంటా ఉంటే మీరే రేపు ప్రాబ్లంలో వస్తారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ ఇంట్లో మీకు అబ్బాయి ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకు బొట్టు పెట్టుడు నేర్పించండి. బొట్టు పెడితే పిల్లలకు యాక్సిడెంట్లు కావు, చాలా తక్కువ, రేర్. కనీసం ఒక బొట్టు మీరందరూ సనాతన ధర్మంలో ఉన్నవి ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తాలో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు బాగా స్పీడ్గా బైక్ నడిపిస్తాడు, పేరు బాగలేనప్పుడు కనీసం పేరు కరెక్షన్ చేయించుకోలేకపోయినా పర్ల పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఒక కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టుకుని వాళ్ళని బయటికి పంపితే ఆ మాత్రమన్న పిల్లలకి యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి 90% ఛాన్స్ ఉంటుందండి. నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లైఫ్లో ఏ వ్యక్తి అయినా కానండి, ఎంత పెద్ద మోటివేషన్ స్పీకర్ అయినా కూడా, ఎంత పెద్ద మోటివేషన్ వ్యక్తి అయినా కూడా
వాళ్ళ పేర్ల వాళ్ళ ఫోన్ నెంబర్ల దమ్ము లేకుంటే ఆ మంచి స్థానంలో చేరలేండి. మీరు ఎవరో రిక్వెస్ట్ చేసి సార్ నేను చాలా బేదోని సార్ నేను 500 కూడా ఇవ్వలేనన్న పరిస్థితిలో ఉంటే అది చాలా కష్టం అండి. కనీసం మాట్లాడేదానికన్నా ఇలా కాదు బిడ్డ ఇలా ఉంటే నంబర్ తీసుకోవాలని చెప్పేదానికి కూడా జనాలు వెనుకపోతాను. అలా చేయొద్దు. సార్ నేను ఎలా బాగుపడగలుగుతా చెప్పండి సార్, నా ఫోన్ నెంబర్ లాస్ట్లో ఏది ఉండాలి, నా టోటల్ నెంబర్ ఎలా ఉండాలి, నేను మీకు హెల్ప్ చేస్తా. మినిమం మ్యాక్సిమం కనీసం మనకు వద్దంతా సార్తో గురువుగారితో మాట్లాడినప్పుడు ఆ మాత్రం మనం ఫీజు చెల్లియకపోతే కూడా అది కరెక్ట్ కాదు. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఫోన్ నెంబర్లో ఇప్పుడు మనం 1వ నెంబర్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు 2వ నెంబర్ గురించి చెప్తాం. నెంబర్ 2లో ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు కూడా మనం చెప్పదు, ఎందుకంటే ఆయన 6 నెంబర్ తీసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్లో కంపల్సరీ 1 నెంబర్ లాస్ట్లో ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. వాళ్ళకు టోటల్ 32, 37, 38, 42, 50, 55, 59 and 60. ఫోన్ నెంబర్ టోటల్ ఇన్ని నెంబర్ వాళ్ళు వాడుకోవచ్చు. నెంబర్ 2లో పుట్టిన వ్యక్తి ఎవరన్నా 2 అంటే ఏంటిది 2, 11 and 20 and 29 వాళ్ళకు లాస్ట్లో నెంబర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. దీనిలో 2 నెంబర్ కూడా వస్తుంది, 2 కూడా వాడుకోవచ్చు. లాస్ట్ నెంబర్ 2 కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు 1, 3, 5, 6, 7, 2 ఇది లాస్ట్ వరకు ఉండొచ్చు. వాళ్ళకు మళ్ళీ 32 నెంబర్ ఉండొచ్చు, 37 ఉండొచ్చు, 38 ఉండొచ్చు, 42 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 55 ఉండొచ్చు, 59 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. ఇలా ఇన్ని నెంబర్ ఉండొచ్చు అండి వాళ్ళ ఫోన్ నెంబర్లో. అంటే లాస్ట్ నెంబర్ ఇది, టోటల్ కొడితే ఇదే అండి. ఇలా మనం 1 and 2 గురించి చెప్పాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 3 and 4 గురించి చెప్తాం, తర్వాత 5 and 6 గురించి చెప్తాం. ఇట్లానే రెగ్యులర్ మీకు మెల్లగా ఎలా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ ఫోన్ నెంబర్ ఉండాలి ఆ విషయంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మీరు ఇది చూసుకొని కూడా స్వయంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పేర్ కరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పేర్లో యాక్సిడెంటల్ నెంబర్ ఉంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. పేర్లో ఏదైనా పోలీస్ కేసు నెంబర్ ఉంటే ఓన్లీ పేర్లోకి వెళ్ళి తీసేస్తేనే దాన్ని మనం బాగుపడగలుగుతాం. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ధన్యవాదాలు.